సో హాయ్ గైస్ కొన్ని రోజులుగా నేను ఓటీటీలో చాలా మూవీస్ని మిస్ అయ్యా. బట్ నేను కవర్ చేసిన ది 7 బెస్ట్ మూవీస్ని అయితే మీకు సజెస్ట్ చేస్తా. అయితే అంతకన్నా ముందు ఇంకా ఎవరైనా ఇట్స్ మూవీ కంటెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. సరే ఇక కంటెంట్లోకి వెళ్తే నెంబర్ 1 కిష్కింధకాండ. ఇదొక డ్రామా ఫిల్మ్. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో అజయ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు. అయితే కరెక్ట్ గా అదే టైంలో తన ఫాదర్ గన్ మిస్ అవుతుంది. అండ్ అలాగే తన ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న తన కొడుకు మిస్ అవుతాడు. అయితే ఫైనల్ గా తన ఫాదర్ గన్ కనిపించకపోవడానికి గల రీజన్ ఏంటి, అండ్ అలాగే తన కొడుకు కనిపించకపోవడానికి గల రీజన్ ఏంటి, వీటి రెండింటికి ఇంటర్ లింక్ ఏంటి అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ ఎలాంటి హై మూమెంట్స్ లేకుండా కొంతవరకు చాలా ఫ్లాట్ గా వెళ్తుంది. బట్ వన్స్ తన ఫాదర్ గన్ మిస్ అయ్యిందని తెలిసాక ఇక అక్కడి నుంచి ఏదో జరగబోతుందన్న పాయింట్ మాత్రం మనల్ని ప్రీ క్లైమాక్స్ వరకు హుక్ చేసేలా ఉంచుతుంది. లిటరల్లీ కొన్ని దగ్గరలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. బట్ తన ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది ఒక డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ తో నెక్స్ట్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఈ ఫిలిం క్లైమాక్స్ బుడను అన్ప్రెడిక్టబుల్ గా ఎండ్ అవుతుంది. అయితే ఈ ఫిలిం ని మాత్రం ఎవరూ మిస్ అవ్వద్దు. అయితే ఈ ఫిలిం ప్రెజెంట్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. నెంబర్ 2 మరియన్. ఇదొక ఓల్డ్ మూవీయే. బట్ ఇంకా ఎవరైనా ఈ మూవీని మిస్ అయ్యి ఉంటారని ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నా. అయితే ఈ మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో ధనుష్ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దుబాయ్ వెళ్తాడు. ఇక అక్కడ నుంచి కాంట్రాక్ట్ అయిపోయాక తిరిగి వస్తున్న టైంలో తనని కిడ్నాప్ చేస్తారు. అయితే అలా కిడ్నాప్ చేయడం వల్ల తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు, ఎంతకీ ఏం జరిగింది, అక్కడ నుంచి ఎలా బయటపడ్డాడు, ఫైనల్ గా తన ఊరు చేరుకున్నాడా లేదా అన్నదే బేసిక్ ప్లాట్. అయితే మీరు ప్రీవియస్ గా వచ్చిన ది గోట్ లైఫ్ చూసుంటే ఈ మూవీని చూడక్కర్లేదని చెప్పను. బట్ ది గోట్ లైఫ్ కంటే ఇదే 100% బెటర్. ఈ మూవీని మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. ఇదొక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని అయితే తీశారు. అండ్ అదే కాదు ఈ మూవీలో చాలా సీన్స్ చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయి. అండ్ మెయిన్ గా ధనుష్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే ఈ మూవీని మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. అయితే ఈ మూవీ ప్రెసెంట్ యూట్యూబ్ లో తెలుగు ఆడియోతో ఉంది. సో డోంట్ మిస్ ఇట్. అండ్ మూవీ చూసే కూడాను ఒక మంచి రియలిస్టిక్ ఫిలిం చూసే మన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అయితే ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3 జనకైతే గనక. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో సుహాస్ ఒక ప్రొడక్ట్ పై కోర్టులో కేసు పెడతాడు. అయితే ఎందుకు ఏంటి ఆ ప్రొడక్ట్, ఎందుకు కేసు పెట్టాడు, నెక్స్ట్ ఏం జరిగింది, ఫైనల్ గా ఆ కేసు ఎలా సాల్వ్ అయ్యింది అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ మూవీలో పెద్దగా చెప్పుకోవడానికి ఏముండదు. బట్ మధ్యలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ కోర్ట్ సీన్స్ వల్ల వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు. అండ్ మీరు ప్రీవియస్ గా గోపాల ఓ మై గాడ్ లాంటి మూవీస్ చూస్తే దానికి సిమిలర్ గానే ఉంటుంది ఈ మూవీ. అండ్ ఈ మూవీలో వచ్చే కొన్ని ఫ్యామిలీ సీన్స్ కొంతవరకు కనెక్ట్ అవుతాయి. అండ్ అలాగే కొన్ని సీన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. అందువల్ల వన్ టైం అయితే ఈ మూవీని వాచ్ చేయొచ్చు. అయితే ఈ మూవీని మాత్రం ఫ్యామిలీతో చూడలేం. ఎందుకంటే ఈ మూవీ మెయిన్ థీమే దానిపై డిపెండ్ అయి ఉంటుంది. ఇక మీ ఇష్టం. అయితే ఈ మూవీ ఫైనల్ గా ఆహాలో తెలుగు ఆడియోతో ఉంది. సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 4 లక్కీ భాస్కర్. ఈ మూవీ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఇదొక థ్రిల్లర్ మూవీ. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో భాస్కర్ ముంబైలో మగధ బ్యాంక్ లో అతి తక్కువ జీతానికి ఎంప్లాయ్ గా వర్క్ చేస్తూ తనకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటాడు. అయితే ఒకానొక టైంలో ఒక చిన్న స్కామ్ లో ఇరుక్కుంటాడు. అయితే ఎంతకీ తను చేసిన స్కామ్ ఏంటి, దాని నుంచి ఎలా బయటపడ్డాడు, ఎంతకీ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తెచ్చాడా లేదా అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. లాస్ట్ వీక్ లో నేను చూసిన ది బెస్ట్ ఫిల్మ్ అని చెప్తా. అయితే ఈ మూవీలో దిల్కర్ సల్మాన్ గారి యాక్టింగ్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో. అండ్ అదే కాదు మూవీలో ప్రతి 15 మినిట్స్ కి ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇక అక్కడ నుంచి ఎంగేజింగ్ పెరిగేలా చేస్తుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే అన్ప్రెడిక్టబుల్ గా ఎండ్ అవుతుంది. ఈ మూవీని మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. సో డోంట్ మిస్ ఇట్. ప్రెసెంట్ ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో కూడా స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5 గుడ్ బాయ్. ఇదొక హర్రర్ థ్రిల్లర్ మూవీ. అండ్ అదే కాదు ఒక డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఒక డిఫరెంట్ మూవీ. రెగ్యులర్ గా చూసే థ్రిల్లర్ మూవీస్ కాకుండా ఇదొక డిఫరెంట్ షేడ్స్ లో ఉండడం వల్ల కొంతమందికి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. అయితే ఈ మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో ఒక రిచ్ పర్సన్ తనతో డేట్ చేయడానికి ఒక అమ్మాయి ఒక రోజు వస్తుంది. అయితే అనుకోకుండా హీరో రూమ్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఎంతకీ హీరోయిన్ ఫేస్ చేసిన ఆ ఇన్సిడెంట్ ఏంటి, దాని నుంచి తప్పించుకుందా లేదా, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే ముందే చెప్తున్నా మూవీ మాత్రం కొద్దిగా స్లో ఫేస్ లో ఉంటుంది. బట్ అంత హర్రర్ గా అనిపించకపోవచ్చు. బట్ ఒక డిఫరెంట్ షేడ్స్ ఉన్న కంటెంట్ కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. అండ్ అదే కాదు ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. సో డోంట్ మిస్ ఇట్. ఈ మూవీ ప్రెసెంట్ ప్రైమ్ లో తెలుగు ఆడియోతో కూడా స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 6 సెనక్కు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో విద్యుత్ జావల్ తన వైఫ్ ప్రెగ్నెన్సీ అవడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అయితే ఆ తర్వాత కొన్ని డేస్ కి డిశ్చార్జ్ ఇచ్చిన రోజు కరెక్ట్ గా అదే టైంలో హాస్పిటల్లో కొంతమంది టెర్రరిస్ట్ ఆ హాస్పిటల్ ని బ్లాక్ చేస్తారు. అయితే ఫైనల్ గా ఆ హాస్పిటల్ నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ మూవీ నుంచి స్టోరీ పరంగా ఏంటి ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ యాక్షన్ పరంగా అంతకు మించి ఉంటుంది. విద్యుత్ జావల్
గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క డైమండ్. ఈ మూవీ గురించి యాక్షన్ పరంగా ఎంత చెప్పినా తక్కువే. మెయిన్‌గా ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ అండ్ అలాగే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మీరొక యాక్షన్ ఫిల్మ్‌ని చూడాలనుకుంటే ఈ మూవీని మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ ఈ మూవీలో కొన్ని యాక్షన్ సీన్స్ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. అయితే ఈ మూవీని మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డోంట్ మిస్ ఇట్. ప్రెజెంట్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఫైనల్‌గా నెంబర్ 7 శివపుత్రుడు. ఇదొక థ్రిల్లర్ మూవీ. నా వరకు చేయన్ విక్రమ్ అండ్ సూర్య గారు తీసిన మూవీస్‌లో ది బెస్ట్ ఫిల్మ్ అని చెప్తా. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో సూర్య అండ్ చేయన్ విక్రమ్ హ్యాపీగా తమ లైఫ్‌ని లీడ్ చేస్తున్న టైంలో ఒకరోజు అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ వల్ల హీరో సూర్యని చంపేస్తారు. అయితే ఫైనల్‌గా ఆ హీరోని చంపిన విలన్ పై మన హీరో చేయన్ విక్రమ్ ఎలాంటి రివెంజ్ తీసుకున్నాడు అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ మాత్రం మంచి కామెడీ సీన్స్ అండ్ మంచి ఎమోషనల్ డ్రామాతో అలా వెళ్ళిపోతుంది. బట్ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇక అక్కడి నుంచి మూవీ ఒక్కసారిగా టర్న్ అయిపోతుంది. ఇక అక్కడి నుంచి ఫుల్‌గా ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లేతో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసేలా ఉంటుంది. అసలు ఎలా రివెంజ్ తీసుకుంటాడు అన్న పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ అదే కాదు ఈ మూవీలో చేన్ విక్రమ్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఎక్కడ మనల్ని డిసప్పాయింటింగ్ చేయదు. అండ్ మూవీలో కొన్ని సీన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. అండ్ మూవీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అయితే ఈ మూవీని మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డోంట్ మిస్ ఇట్. ప్రెజెంట్ ఈ మూవీ యూట్యూబ్‌లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్.